జగన్ తీసుకొచ్చిన పాలనా సంస్కరణలన్నీ నాశనం అయిపోవాలని కోరుకుంటారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా. జగన్ ముద్రే ఉండకూడదన్నది వీళ్ళిద్దరిలో ఉన్నటువంటి కసి. చంద్రబాబు కంటే కూడా పవన్ కళ్యాణ్‌కి ఎక్కువ కసుంది. అందులో అది ఏంటంటే జగను తను ఒకేసారి రాజకీయ ఆరంగేటం చేస్తే జగన్ అలా అలా ఎదిగారు. ఈయనేమో చివరికి డిపెండబుల్ అయ్యారు. ఆయనేమో సీఎం అయి కూర్చున్నారు. అందువల్ల వచ్చిన ఈర్ష్య. లేకపోతే గనక జగన్ వ్యవహార శైలి ఫ్రమ్ ద బిగినింగ్ నచ్చకపోవడం వల్ల పెరిగినటువంటి అసూయ, కోపమా అన్నది ఎవరి వాదన వాళ్ళకి ఉంటది. బట్ జగన్‌ని ద్వేషించినంతగా పవన్ కళ్యాణ్ తన జీవితంలో ఎవరిని ద్వేషించరు. జగన్ అయితే ఆ ద్వేషాన్ని ఎక్కడ చూపించట్లేదు గానీ, పవన్ అయితే జగన్ మీద ఆ ద్వేషాన్ని చూపెట్టుకొస్తున్నారు. జగన్ తీసుకొచ్చాడు కాబట్టినే సచివాలయ వ్యవస్థను ఆపేయించారు, వాలంటీర్ల వ్యవస్థను ఆపేయించారు. స్వయంగా పవన్ కళ్యాణ్ వాటి మీద గతంలోనే విష ప్రచారం చేశారు. అయినా ఆ వ్యవస్థల్లో ఇప్పుడు వాలంటీర్లను అయితే సాంతం దీపిచ్చేశారు. ముందైతే మోసం చేసి 5,000 నుంచి 10,000 జీతం పెంచుతామని పక్కన పెట్టారు. సచివాలయ వ్యవస్థతో ఇప్పుడు ప్రస్తుతానికి పెన్షన్లు ఇప్పిస్తున్నారు. వ్యవస్థ చిన్నాభిన్నం చేస్తున్నారు. సచివాలయ వ్యవస్థ అంటే ఏంటి? వాలంటీర్ వ్యవస్థ అంటే ఏంటి? మనకి సంబంధించినటువంటి పనులు వాళ్ళు చేసి పెడతారు. ఎక్కడికో కార్యాలయాల చుట్టూ తిరగకుండా అక్కడే జరిగిపోతుంది. ఇప్పుడు అది సచివాలయాల్ని డిస్టర్బ్ చేసేసి ఇప్పుడు ఆ ప్లేస్‌లో డీడీఓలు అంటూ ఒక ప్రత్యేకంగా పంచాయతీ స్థాయిలోనే ఒక కార్యాలయాలు పెట్టించి ఒక 11, 12 సేవల్ని అక్కడే అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయంలోని సేవలన్నీ డీడీఓలో అందితే జగన్ ప్లేస్‌లో పూర్తిగా సక్సెస్ అయినట్టు పవన్ కళ్యాణ్. అలా కాకుండా కొన్ని చేస్తే జగన్‌ని నిరంతరం చర్చించుకుంటారు, మాట్లాడుకుంటారు జనం.